హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అతను సక్సెస్ అవ్వడానికి దాదాపు 13 years పట్టింది. ఒకవైపు ఐటీకి సంబంధించిన క్రిసాన్ టెక్ అని ఒక ఆఫీస్ని పెట్టి రన్ చేస్తూ, మరొక వైపు బిజినెస్ వైపు వచ్చి ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఆల్మోస్ట్ రన్నింగ్ సక్సెస్లో ఉన్నారు. సో ఇతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, సంతోష్ కుమార్ పోతంశెట్టి, సీనియర్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ జీవితంలో చాలా విషయాలను ఎదుర్కొన్నారు. అందరికీ తెలిసింది ఎలాంటి మాటలు పడ్డారో ఏంటనేది. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక టాక్ నడుస్తుంది. అంటే పొత్తుల్లో ఇమడలేడు, పొత్తుల్లో ఎక్కువ రోజులు ఉండలేడు, తిక్కల మనిషి, అంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు చాలా మంది. సో దాని గురించి మీరు పొత్తుల్లో ఇమడలేడు, పవన్ కళ్యాణ్ పొత్తుల్లో ఇమడలేడు అనేది నిజంగా చెప్పాల్సి వస్తే, ఆయన నేచర్తో చూడాల్సి వస్తే ఖచ్చితంగా అది నిజం, ఫ్యాక్ట్. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఏంటి అంటే, పొత్తు నుంచి వచ్చిందో, రాజకీయం నుంచి వచ్చిందో, ఇంకో దాని నుంచి వచ్చిందో ఉండదు. అక్కడ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సమస్య ఉందంటే దాని నుంచే వస్తుంది. నేను ఇందాక కూడా చెప్పాను, డెఫినెట్లీ ఏంటంటే ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు, ఆ పొత్తులో ఉన్నాడు, దానికి కావాల్సింది ఏంటి అనే దాని గురించి ఆయన ఎప్పుడు ఆలోచించాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలకు ఏం కావాల్సింది అనే దాని గురించి ఆలోచిస్తాడు డెఫినెట్లీ. సో ఆ నేచర్ ప్రకారం చూస్తే ఆయన పొత్తుల్లో ఇమడలేడు అనేది వాస్తవం, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. కాకపోతే డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న కెపాసిటీకి పొత్తులు ఆయనతో ఇముడతాయి డెఫినెట్లీ. ఓకే, అది నా స్ట్రాంగ్ బిలీఫ్. రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి సీఎం, డిప్యూటీ సీఎం అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. యాక్చువల్గా డిప్యూటీ సీఎంలో 2-3 కూడా ఉండొచ్చు, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారని చెప్పేసి అంటున్నారు. అంటే డిప్యూటీ సీఎంకి తగ్గ హోదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా? ప్రజలు ఒప్పుకుంటారా? అభిమానులు ఒప్పుకుంటారా? మీరు అడుగుతున్న దాంట్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి ఆయన సరిపోతారని అడుగుతున్నారా? అది ఆయనకు సరిపోతుంది అనుకుంటా. అది ఆయనకు సరిపోతుందా? డిప్యూటీ సీఎం హోదా ఆయనకు సరిపోదు, అంతకు మించి కావాలి. దాని తర్వాత సీఎం ఉంది, చీఫ్ మినిస్టర్. కాకపోతే ఆయన నాకేం హోదా ఉందని ఆలోచించే వ్యవహార శైలి కాదండి. ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చాడు, ఇవ్వలేదు అనేది ఆయనకు నో మ్యాటర్, ఆయనకు మ్యాటరే చేయదు డెఫినెట్లీ. సో ఆయన ఏంటంటే ఏమొచ్చింది అనే దాని గురించి ఆయన ఆలోచించడు అనేది నా నమ్మకం. ఓకే. సో అంటే ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్న వర్సెస్ తమ్ముడు, వీళ్ళిద్దరిలో ఎవరు బాగా మీకు ఎక్కువ ఇష్టం? నా ఆలోచన విధానం అంతా కూడా అంటే చిరంజీవి గారిని ఫాలో అవడం అంటే ఈ బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ కూడా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఇదంతా కూడా నేను డెఫినెట్లీ చిరంజీవి గారి నుంచే నేర్చుకున్నాను. హార్డ్ వర్క్ కానీ, మనం ఏదైనా గోల్ పెట్టుకున్నామని అంటే మన చుట్టూ సరౌండింగ్స్ మనకు సపోర్ట్ చేయకపోవచ్చు డెఫినెట్లీ, కానీ అవి సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ హైట్స్కి రీచ్ అవ్వడం కోసం మనం అంటే ఏమంటారు, ఆయన చాలాసార్లు ఆయన దీని గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ఖచ్చితంగా చెప్తారు, నీ హార్డ్ వర్క్ మాత్రమే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతుంది, నీ బ్యాక్గ్రౌండ్ కాదు అనేది ఆయన చెప్తారు. అది నేను 100% నమ్ముతాను డెఫినెట్లీ. కాకపోతే ఈ స్పీడ్ మాట్లాడే విధానం, మనం ఏదైనా చెప్పాలనుకున్నది బయటకు చెప్పగలగడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు. ఆయన లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డెఫినెట్లీ. ఏది అనుకున్నామంటే అది చెప్పగలగాలి అనేది ఏదైతే ఉంటుందో ఆయన నేచరు, ఏది చేయాలనుకుంటే అది చేయాలనుకుంటున్నది, రిజల్ట్ ఏ విధంగా వచ్చినా అది వచ్చేంత వరకు ట్రై చేయాలి అనేది ఏదైతే ఉందో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అంటే ఏమంటారు ఆయన ఇన్స్పిరేషన్ అయితే ఉంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఆయన ఇంతకుముందు 10 years బ్యాక్ ఆయన మూవీ విషయంలో 10 years వరకు కూడా ఒక హిట్ లేదు. 10 years తర్వాత గబ్బర్ సింగ్తో మళ్ళీ కమ్బ్యాక్, సూపర్ సెన్సేషనల్ హిట్. రాజకీయ జీవితంలో కూడా 10 years వరకు కూడా ఎలాంటి పదవలేదు, ఒక్క సీటు కూడా లేదు. కట్ చేస్తే ఎక్కడైతే పోటీ చేశారో ప్రతి చోట కూడా గెలిచారు. సో ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
నేను ఇందాక మీకు చెప్పాను, లైక్ ఏంటి అంటే నేను 10 years నుంచి బిజినెస్లో ఉన్నాను కానీ నేను సక్సెస్ చేయలేదు. బట్ నేను ఎక్కడ ఆగిపోలేదు. ఇక్కడ అంటే నా లైఫ్, నా ఆలోచన విధానంలో చిరంజీవి గారి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో అదే విధంగా నా సక్సెస్ని నేను అంటే హంట్ చేయడంలో డెఫినెట్లీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆయన ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫెయిల్యూర్ ఉంటుంది, బట్ ఆయన ఎక్కడ ఆగడు. అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఆయన ఇక్కడికి రానే రాదు. ఆయన ఒక వేలో వెళ్తున్నాడంటే వెళ్తూనే ఉంటాడు డెఫినెట్లీ. సో నా ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. సో ఆయన ఎప్పుడు అదే మనకు కావాల్సింది ఏంటి అని అంటే, చాలా మంది ఇప్పుడు మీరు స్టార్టప్స్లో చూస్తే 80% స్టార్టప్స్ ఆర్ ఫెయిల్యూర్స్. 80% ఆఫ్ స్టార్టప్స్ ఆర్ ఫెయిల్యూర్స్ జస్ట్ బికాజ్ ఏంటి అని అంటే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మంచి సక్సెస్ వచ్చింది అనుకోండి, నన్ను చూసి ఎవరు ఇక్కడ సక్సెస్ వచ్చింది కానీ, మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టీ టైమ్ అని ఒకటి ఐడియా ఉంది మీకు, అది ఒక బిగ్ సక్సెస్. టీ టైమ్ సక్సెస్ని చూసి ఎన్ని ఇంకొకటి టీ వాలానో టీ టైమ్ లాగా ఇంకేదో చాలా పేర్లు వచ్చినాయి. అందులో కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అనుకోండి. సో అట్లా ఏంటి అని అంటే డెఫినెట్లీ ఒక సక్సెస్ని చూడంగానే చాలా మంది వస్తూ ఉంటారు, అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా మనం సక్సెస్ అవ్వచ్చేమో అని. వాళ్ళు సక్సెస్ అవ్వడంలో వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఏం పెట్టారు, ఏం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు, ఎలా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది డీప్గా స్టడీ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకొని వాటిని అంటే ఆ సక్సెస్ ఫార్ములాని, ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనే దాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే, ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకో. అంటే ఓపిక ఉండాలంటారా? ఓపిక డెఫినెట్లీ కావాలి, కానీ బేర్ చేయగలిగే కెపాసిటీ కూడా కావాలి. ఫెయిల్యూర్ని బేర్ చేయగలిగే కెపాసిటీ కావాలి. అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే ఏంటంటే పక్కన ఉంటే ఏదంటే దాన్ని తన్నేసి దిస్ ఇస్ నాట్ మై ఏరియా అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఫెయిల్యూర్ అనేది చెప్పాను కదా ఇందాక, కరోనా ఈజ్ అవర్ ఎనిమీ. బట్ అది మనం ముందుగా ఎలా సస్పెక్ట్ చేస్తాం? అక్కడే ఆగిపోలేము కదా, రేపు పొద్దున్న తుఫాన్ వచ్చి ఇంకేదో పోతుంది అని మనం అక్కడ ఆగిపోలేము. సో మీ విజన్ ఏదైతే ఉందో దాని విషయంలో మీరు అంటే ప్రతిసారి ఒక కరెక్ట్. నేను అక్కడ ఏం చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇలాంటివి ఏదైనా వస్తే మనం అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అండ్ అంటే మనం ఒక 2 years దాకా ఫండింగ్ పెట్టుకుంటే 3 years అయింది అని అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మనల్ని కిల్ చేస్తుంది. సో అలాంటివి బేర్ చేయాలి అని అంటే మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ సపోర్ట్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ సపోర్ట్ కోసం నేను సర్వీస్ బేస్డ్ కంపెనీ ఓపెన్ చేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నా ఆలోచన ఏదైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ విషయానికి వస్తే అక్కడెక్కడ ఆగిపోలేదు. మేము దీంతో పాటు పక్కన మీకు చెప్పాను ఈకామర్స్ SaaS ప్లాట్ఫామ్ ఒకటి డెవలప్ చేసాము, షాప్ డి అని చెప్పేసి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. యాజ్ వెల్ డి అని ఇంకొక క్లినిక్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇవి 2 కూడా ప్రోడక్ట్సే. ఓకే, అవి కూడా ఏంటి అంటే ఏదో చిన్న ప్రోడక్ట్స్ లాగా చేయట్లేదు. అంటే మేము స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years నుంచి వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దెమ్. యూ జస్ట్ ఇమాజిన్ అంటే ఎంత డెప్త్గా వెళ్తున్నాం దానికి. జస్ట్ లైక్ దట్ ఒక 1 monthలోనో 2 monthsలోనో ఒక ప్రోడక్ట్ చేసి జస్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అనేది ఆలోచన లేదు. దానికి ఏదైతే ప్రాపర్ షేప్ ఇవ్వాలో ఆ షేప్ ఇవ్వడం కోసం వీఆర్ స్ట్రైవింగ్ ఎవ్రీ డే. మేము దానికోసం మేము ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెడుతున్నాం. వెన్ వీ లాంచ్ దోస్ ప్రోడక్ట్స్ we are very confident that yes, definitely we will win the game. Right. అంటే మీరు మెగాస్టార్ బర్త్డే కానీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ అంటే వాళ్ళ బర్త్డేకి సంబంధించి ఎప్పుడు వచ్చినా కానీ బ్లడ్ని డొనేట్ చేస్తున్నారు. నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తాను. చాలా మంది అంటే మీరు చేయడమే కాకుండా చేయించడం కూడా చేస్తాను. అండ్ దీంట్లో నా గొప్పదనం ఆయన ఇన్స్పిరేషన్, మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్. ఓకే, రైట్. సో మొత్తానికి అంటే మీరే చెప్తున్నారు నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ జర్నీలో ఉన్నా. డెఫినెట్లీ టువర్డ్స్ సక్సెస్ ఐఎమ్ స్టిల్ దేర్, బట్ అది ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ బిజినెస్కి సంబంధించి అండ్ క్రిసాంటెక్ అండ్ అపోటా ఈ 2 కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.